ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మారిందనే అపోహతో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, 5 మంది చిన్నారులు ఉన్నారు. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 14 పైకి వస్తుందని, రాత్రి 10 గంటల 10 నిమిషాలకు బయలుదేరుతుందని తొలుత అధికారిక ప్రకటన వచ్చింది. అయితే రాత్రి 9 గంటల 55 నిమిషాలకు ఈ రైలు మరో ప్లాట్ఫామ్ పైకి మారిందనే ప్రచారం జరిగింది. ఈ ట్రైన్కు 1500 జనరల్ టికెట్లు అమ్మినందున పెద్ద సంఖ్యలోని ప్రయాణికులు ప్లాట్ఫామ్ పై వేచి ఉన్నారు. అదే సమయంలో స్వతంత్రత సేనాని ఎక్స్ప్రెస్ 14వ నంబర్ ప్లాట్ఫామ్ మరియు భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ 13వ ప్లాట్ఫామ్ రైళ్లు ఆలస్యంగా ఉండడంతో ఇప్పటికే అక్కడ భారీ రద్దు నెలకొంది. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మారిందనే వార్త రావడంతో ప్రయాణికులు మెట్ల వైపు పరుగులు తీశారు. రైలు మిస్ అవుతుంది అన్న భయంతో ఒక్కసారిగా జనం గుమిగూడడంతో తోపులాట పెరిగింది. దీంతో అనేక మంది కింద పడిపోయారు. వారిని ఇతరులు తొక్కుతూ వెళ్లారు. ये दिल्ली